కేజీఎఫ్ లో పనిచేసిన టెక్నీషియన్స్ అంతా కూడా సాధారణ స్థాయి నుంచి వచ్చిన వారే. వారిలో మనకు కనిపించే గరుడ ఈ సినిమాలోకే కాదు, అసలు నటన వైపు రావడమే పెద్ద విచిత్రమైన కథ. అందుకే అంటారు మనకు దక్కాల్సింది ఎక్కడ ఉన్నా దక్కుతుంది అని. అందుకు ఉదాహరణ గరుడ అలియాస్ రామచంద్రరాజు జీవితమే. బహుశా ఇతనికి అదృష్ట దేవత బాకీ పడి ఉంటుంది. అలా కేజీఎఫ్ తో తీర్చుకుంది. ప్రశాంత్ నీల్ కు ఓ అలవాటు ఉంది. మంచి మూడు రావాలంటే ఆయన మంచి పెగ్గేయాలి. ఆ పెగ్గు వేసినప్పుడు పెన్ను పట్టుకుంటే ఐడియాలు తన్నుకుని వస్తాయి. అలా మద్యం మత్తులో నుంచే కేజీఎఫ్ క్రూర పాత్రలు పుట్టుకొచ్చాయి. అంతేకాదు ప్రతి సీన్ గురించి తన స్నేహితుడైన యశ్ కు చెప్పేవాడు. అంతెందుకు ఇద్దరు కలిసి ఎన్నో రాత్రులు పార్టీ చేసుకుంటూనే సినిమా రాశారు. కానీ యశ్ మాత్రం కొన్ని డైలాగులు నచ్చలేదని మొహం మీదే చెప్పేసేవాడు. అలా తనకు తానుగా చాలా డైలాగులు రాసుకున్నాడు యశ్. వాటిలో కూడా దర్శకుడు నీలుకు నచ్చితేనే యాడ్ చేసేవాడు. ఇలా వారి సిట్టింగుల మీద సిట్టింగులు వేసి నెలల తరబడి కథను రాసుకుంటూ ఉన్నారు. అప్పుడే గరుడ పాత్ర క్యారెక్టరైజేషన్ నుంచి డైలాగుల వరకు పూర్తయ్యాయి. కానీ ఆర్టిస్ట్ మాత్రం ఫైనల్ కాలేదు. అయితే ఓ హోటల్లో ప్రశాంత్ నీల్ యశ్ కూర్చొని ఉన్నారు. దూరంగా యశ్ డ్రైవర్ కమ్ బాడీ గార్డ్ రామచంద్రరాజు కూర్చొని ఉన్నాడు. రామ్ ఒకసారి వస్తావా అన్నాడు ప్రశాంత్ నీల్. దగ్గరకు వచ్చి చెప్పండి సార్ అన్నాడు రామ్. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఉంది, విలన్ గా నటిస్తావా అని అడిగాడు ప్రశాంత్ నీల్. మరో మాట ఆలోచించకుండా చేస్తా సార్ అన్నాడు. అంతేకాదు రఫ్ లుక్ కావాలి, బాడీ పెంచు, హెవీగా కనిపించాలని చెప్పాడు దర్శకుడు. అతని మాటలు విని యశ్ షాక్ అయ్యాడు. రామచంద్ర కూడా సరే సార్ అంటూ నవ్వి చేస్తానన్నాడంతే. మందు ఊపులో అడిగి ఉంటారులే అనుకున్నారంతా. ఆ మరునాడు యశ్ డ్రైవర్ గా ఉన్న రామ్ భయంగానే తన బాస్ ని అడిగాడు. సార్ నేను గడ్డం పెంచి జిమ్ కు వెళ్లి బాడీ పెంచమంటారా అని అడిగాడు. ప్రశాంత్ చెప్పాడు కదా స్టార్ట్ చేయి అన్నాడు యశ్. పాత్ర ఇస్తాడో లేదో తెలియదు కానీ నటించాలని మాత్రం రామ్ కు బాగా ఉంది. ఎక్కడో చిన్న ఆశ. అందుకే ఉదయం 4 గంటలకే నిద్ర లేచి జిమ్ కు వెళ్లడం, బాగా తిని బాడీ పెంచడం స్టార్ట్ చేశాడు రామ్. తన బాడీ గార్డ్ లో వస్తున్న మార్పును గమనించాడు యశ్. అయినా ఏమీ అనలేదు. అసలు ఏ పాత్ర ఇస్తాడో యశ్ కి అప్పటికి కూడా సరిగ్గా ఐడియా కూడా లేదు. అయినా తనతో పాటు నమ్మకంగా 12 ఏళ్ల నుంచి పక్కనే ఉన్న రామ్ నటుడు అవుతాను అంటే యశ్ ఏమీ ఫీల్ కాలేదు. పైగా ఎంకరేజ్ చేశాడు. సినిమా మీద పిచ్చితోనే తన చిన్న వ్యాపారాన్ని కూడా వదిలేసి డ్రైవర్ గా చేరాడు. ప్రశాంత్ నీల్ చెప్పిన తర్వాత 8 నెలలుగా ఏకదాటిగా షూటింగ్ జరుగుతూనే ఉంది. కానీ రామ్ మాత్రం యశ్ దగ్గర డ్రైవర్ గా బాడీ గార్డ్ గానే ఉన్నాడు. ఉదయం డోర్ తీయడం, మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేయడం, సాయంత్రం యశ్ ని ఇంటికి తీసుకెళ్లడం, ఇదే పని. రాత్రి సమయంలో వేరే ప్రాంతానికి వెళ్లాలంటే మళ్లీ పరుగులు. ఇలా లైఫ్ సాగుతూ ఉంది. ప్రశాంత్ మాత్రం ఏమీ చెప్పడం లేదు. రోజు పక్కనే ఉంటున్న దర్శకుడు తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. అయితే ముందే చెప్పాను కదా మనం తినే గింజ మీద మన పేరు రాసి ఉంటుందని ఎలా నమ్ముతామో రామ్ కు కూడా అదృష్టం అలానే కలిసి వచ్చింది. రామ్ రేపటి నుంచి నువ్వు షూటింగ్ కు రా. యశ్ ఇక నీకు కారు డ్రైవర్ ఉండడు, బాడీ గార్డ్ కూడా ఉండడు. నీకు ఓకేనా? కొత్త వాళ్ళను చూసుకో అన్నాడు ప్రశాంత్ నీల్. యశ్ పెద్దగా పట్టించుకోనట్లే ఓకే నీకు నచ్చినట్లే చేయమన్నాడు. అయితే అతనికి యాక్టింగ్ తెలియదు, అనుభవం కూడా లేదన్నాడు యశ్. దానిని నేను చూసుకుంటాను. ప్రతి మనిషి నటుడే, ఆసక్తి ఉంటే నటన అదే వస్తుందని చెప్పాడు ప్రశాంత్ నీల్. కట్ చేస్తే ఆ మరునాడు గరుడా గెటప్ వేసి నల్ల డ్రెస్ వేసి మేకప్ తో యశ్ కు ఎదురుగా విలన్ గా, అది కూడా పవర్ఫుల్ రోల్ లో నిలబెట్టాడు ప్రశాంత్ నీల్. తన మనిషికి మంచి రోల్ దక్కిందని యశ్ ఎంతో సంతోషించాడు. పైగా ధీటుగా యాక్ట్ చేసి శభాష్ అనిపించుకున్నాడు రామ్. సినిమా విడుదలయ్యాక ఏకంగా పాన్ ఇండియా ఆర్టిస్ట్ గా రామచంద్రరాజుకు ఎన్నో ఆఫర్లు వస్తూ ఉన్నాయి. ఇటు తెలుగులో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు. కొత్త సినిమా కోసం యశ్ ఇంకా కథలు వెతుక్కుంటూనే ఉన్నాడు. ఒకేసారి 10 సినిమాలకు సంతకాలు చేశాడు రామచంద్రరాజు. అయితే రామచంద్రరాజుకు ఎంత గొప్ప ఛాన్స్ రావడానికి మొదటి కారణం యశ్. తన కింద పనిచేసే వ్యక్తిని ఎవరు వదులుకుంటారు? ఇంట్లో మనిషిలా నమ్మకంగా 12 ఏళ్ల పాటు డ్రైవర్ గా ఉన్నాడు. జనంలోకి వెళితే బాడీ గార్డ్ గా ఉన్నాడు. తాను ఫారెన్ లొకేషన్లకు వెళితే భార్య పిల్లలను తన కుటుంబ సభ్యుడిలా యశ్ వచ్చే వరకు భద్రతగా చూసుకునేవాడు. అయినా సరే అహం లేకుండా అందరూ ఎదగాలి, పేరు తెచ్చుకోవాలి అని రామచంద్రరాజును ఎంకరేజ్ చేశాడు యశ్. తోటి నటుడిగా మంచి గౌరవం ఇచ్చాడు. ఇక ప్రశాంత్ నీల్ మాట ఇచ్చినట్లే రామచంద్రరాజుకు జీవితాంతం చెప్పుకునే బ్రహ్మాండమైన క్యారెక్టర్ ఇచ్చాడు. అలా లక్కు ఎగిరితంతే సక్సెస్ కూడా ఎగురుకుంటూ ఎదురొస్తుంది అనడానికి రామచంద్రరాజు సక్సెస్ స్టోరీ బెస్ట్ ఎగ్జాంపుల్. అది బాకీ పడ్డ అదృష్ట దేవత రామచంద్రరాజుకు కేజీఎఫ్ రూపంలో తీర్చుకున్న కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.